నిమిషం వెనకట్రా రెడనా లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం, అందన్న గారి నాయకత్వం, ఐ కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఐ కాంగ్రెస్, అందన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం, ఐ కాంగ్రెస్, జై కాంగ్రెస్. అన్నా అన్నా ఈనాటి హైదరాబాద్ వెళ్ళే కార్యక్రమం దేని కొరకంటే మాకు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలి 20 తారీఖు నాడు బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్న సందర్భంలో మేమందరము ఆయన వర్గం గతంలో 30-40 సంవత్సరాల సంది కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులుగా ఉండి జీవన్ రెడ్డి అండనే ఉన్న కార్యకర్తలు అందరం మేము పార్టీ మారుతలేము, కాంగ్రెస్ పార్టీ తోటే కొనసాగుతామనే చెప్పనే విధానం కొరకే గౌరవ ముఖ్యమంత్రి గారు కలవడం జరుగుతుంది. ఈ రోజు మాకు నిన్ననే వారు టైం ఇచ్చారు, కానీ కేంద్ర ప్రభుత్వం మేరకు నియోజకవర్గాల పునర్విభజనలో ప్రెస్ మీట్ లో ఉండే నిన్న వారు 4 గంటలకు ఉన్న ప్రోగ్రాము ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు 5 గంటలకు వారు ఇవాళ మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఏదైతే జీవన్ రెడ్డి తోటి పోకుండా బీఆర్ఎస్ పార్టీకి మారకుండా ఉండే కార్యకర్తలందరం కూడా ఈ రోజు ముఖ్యమంత్రి దగ్గర అభయం తీసుకుంటాము. ఏమన్నట్టు సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మమ్మల్ని గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటడానికి వెళ్తున్నాం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు, వేరే దురుద్దేశాలు లేవు. నిన్న కొంతమంది పత్రికా సోదరులందరూ నిన్న స్థానిక శాసనసభ్యులు అనుకోకుండా హైదరాబాద్ పేరు స్థానిక శాసనసభ్యులు వద్దన్నారు, మంత్రి గారు వద్దన్నారు, దాని కొరకే ప్రోగ్రామ్ క్యాన్సల్ అయింది. అటువంటి అపోహలు ఏం లేవు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది, ఏక నాయకత్వాన్ని పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. స్థానికంగా మాకు అండదండలు అన్ని స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఉంటాయి. అట్లాగే మన జిల్లా మంత్రి గారు అయినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తామని పత్రికాముఖ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. సందర్భంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ వాదులందరూ కూడా సీనియర్స్ జూనియర్స్ కాకుండా వారందరికీ సమావేశానికి వారి అమూల్యమైన సమావేశం టైం ఇచ్చినారు. నిన్నటి రోజున అది మిస్ అయింది కాబట్టి ఈ రోజున బయలుదేరి వెళ్తున్నాము. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 6 గ్యారంటీ పథకాలు 4 అమలు చేస్తున్నమాట వాస్తవం. మరి ఇంకా 2 గ్యారంటీ పథకాలు అమలు చేయడం లోపల మొన్ననే జ్యోతిరావు పూలే జయంతి రోజు రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారు సెలవిచ్చినారు. మరి ప్రతి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి వాయిదాను కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్తూ జగిత్యాల నియోజకవర్గాలు ప్రజలు ఎవరు కూడా మరి కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న విధేయత, వారికి ఉన్న చిత్తశుద్ధిని కూడా మేము నిరూపించుకునే దిశలో ప్రయాణిస్తాం తప్పితే ఇది ఎవరికి పోటీ కాదు. మరి ఎవరికి దశాబ్ద కాలంగా మరి అరాచక పాలనను విమర్శించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము వారి పంచన చేరడం మాకు మనసొప్పక కాంగ్రెస్ పార్టీకే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని ఘంటాపథంగా చెప్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ఇంకా ప్రజాప్రతినిధుల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలో వాళ్ళు విశేషమైన కృషితో అని చెప్తూ ఈ సందర్భంగా మరొకసారి ప్రజలకు విన్నవించేది, డోంట్ గో టు కన్ఫ్యూజ్. వీఆర్ విత్ కాంగ్రెస్ పార్టీ. వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు ఆల్ బీ విత్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది రాహుల్ గాంధీ, ఇది రాజీవ్ గాంధీ కలలు కన్న సామ్రాజ్యాన్ని మేము నెరవేరుస్తూ గంటపథం చెప్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ.